గిరి ప్రదక్షిణ మొదలు కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలి వస్తుండటంతో సింహాచలంలో సందడి వాతావరణం నెలకొంది. స్వామివారి కొలువైన 32 కిలోమీటర్ల కొండ చుట్టూ భక్తి శ్రద్ధలతో భక్తులు ప్రదక్షిణ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. చందనాల గుబాళింపులు, సంపంగిల సువాసనలు, మరి సంపంగి తోటల వనాల మధ్యన భక్తులంతా కూడా హరి సంకీర్తన చేస్తూ స్వామి సింహగిరి ప్రదక్షిణని ప్రారంభించారు. స్వామి కొండ చుట్టూ గనక తిరిగితే వారు కోరిన కోరికలు తీరుతాయని భక్తులంతా కూడా నమ్ముతూ ఉంటారు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఆషాఢ పౌర్ణమి రోజు ఇక్కడికి చేరుకొని స్వామి కొండ చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ వారి యొక్క కోరికల్ని స్వామికి విన్నవించడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. భక్తులంతా కూడా అశేషంగా తరలి వస్తూ లక్షలాది మంది భక్తులు స్వామి గిరి ప్రదక్షిణని ఆల్రెడీ ప్రారంభించారు. స్వామి కొండ చుట్టూ కూడా ఇక్కడ స్వామిని స్మరిస్తూ కూడా తిరుగుతూ కాలినడకం తిరుగుతూ భక్తులంతా కూడా వారి యొక్క ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. సింహాచల క్షేత్రంలో స్వామి కొలువైన ఈ కొండ చుట్టూ 32 కిలోమీటర్ల మేర తిరిగితే గనక మరి భక్తులు కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు. అంతేకాదు సింహగిరి ప్రదక్షిణ చేస్తే అంటే సింహాచల క్షేత్రంలో స్వామి కొలువైన కొండ చుట్టూ ఒక్కసారి తిరిగితే చాలు భూమండల ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం లభిస్తుందని భక్తులు భావిస్తూ ఉంటారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం కూడా స్వామి కొండ చుట్టూ చేసే ఈ గిరి ప్రదక్షిణ ఎంతో మహిమాన్వితమైనదిగా చెప్పబడుతుంది. అందుకనే భక్తులంతా కూడా హరి సంకీర్తన చేస్తూ అడుగులో అడుగు వేస్తూ దూరం ఎంత అంటే ఇంకెంత ఇంతే కదా అని స్వామిని తరిస్తూ కూడా తిరుగుతూ ఉంటారు. ఆల్రెడీ మనం చూడొచ్చు గిరి ప్రదక్షిణ కోసం భక్తులంతా కూడా అడుగులో అడుగు వేసుకుంటూ ఈ కొండ చుట్టూ కూడా ప్రదక్షిణలు ప్రారంభించారు. ఈ ఆధ్యాత్మిక యాత్ర అన్నది భక్తుల మరి నామస్మరణతో సింహగిరి వైభవం మరి ఎక్కడ చెప్పాలనంటేనే అత్యంత అద్భుతంగా అపురూపంగా ఉంది. ఎందుకనంటే స్వామి గోవింద నామాల్ని స్మరిస్తూ భక్తులు చేసే ఈ ప్రదక్షిణ ఎంతో వైభవంగా ఉంటుంది. సింహగిరులు అన్నీ కూడా పులకించిపోతున్నాయి. మనం చూడొచ్చు సింహాచల క్షేత్రంలో భక్తులందరూ కూడా చేరుకొని సింహాచల నాథుణ్ణి దర్శించుకొని అదే ఇక్కడి నుంచి అడుగులో అడుగు వేసుకుంటూ వారి యొక్క గిరి ప్రదక్షిణని ప్రారంభించారు. ఒడిస్సా, ఛత్తీస్గఢ్ అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తారు. ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేల్పు దైవం శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో భక్తులంతా కూడా అశేషంగా తరలి వచ్చి ఈ గిరి ప్రదక్షిణని ప్రారంభించారు. అత్యంత వైభవంగా గిరి ప్రదక్షిణ జరిపించేందుకు ఏర్పాట్లు కూడా అంతే వైభవంగా చేశారు. 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనాలు వేస్తూ ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో ఆల్రెడీ గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. భక్తులంతా కూడా ఈ రోజు రాత్రి అంతా కూడా అంటే 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తూ మరి ప్రారంభించిన ఈ గిరి ప్రదక్షిణ రేపు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగుతుంది. భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి స్వామి తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి ఈ యాత్రను ప్రారంభిస్తారు. మళ్ళీ తిరిగి అదే తొలిపావంచ దగ్గరకు వచ్చి స్వామిని దర్శించుకొని యాత్రని ముగిస్తారు. అందుకనే గిరి ప్రదక్షిణ అనేది ఎంతో మహిమాన్వితమైనదిగా చెప్పబడుతూ ఉంటుంది. ఒక్క ప్రదక్షిణ భూమండల ప్రదక్షిణ అంతా పుణ్య ఫలాన్ని ఇస్తుంది అని భక్తులు విశ్వసిస్తారు, నమ్ముతారు. కాబట్టి స్వామి గిరి ప్రదక్షిణకి అంత అశేషమైన జనవాహిని తరలి వస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా స్వామిని చూస్తూ స్మరిస్తూ తరిస్తూ ఈ వైభవంగా ఈ యాత్రని ఆల్రెడీ ప్రారంభించి సాగిపోతున్నారు. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.